వాట్సాప్ గైస్, నేను మీ చేశారు. సో ఈరోజు వచ్చేసరికి మనమైతే పీసీలో మనం క్యాప్ కట్ ట్యూటోరియల్ అయితే చెప్పబోతున్నాం అనమాట. సో యాక్చువల్లీ మనకి ఇప్పటి వరకు మొబైల్లో చేయాలి, సో ట్యూటోరియల్స్ కూడా చేయలేకపోయాను, బట్ ఈసారి చేస్తాను ఖచ్చితంగా. సో చూసుకుంటే ఇది నా పీసీ అనమాట. సో ఇది యాక్చువల్లీ ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అయితే చెప్తాను. సో రిక్వైర్మెంట్స్ మీకు కనుక ఎలాగే ఉంటే సో చాలా సపోర్ట్ చేస్తుంది కూడా, ఎడిటింగ్ కానీ వేరే పర్పస్ కానీ. సో ఫస్ట్ అయితే మీ పీసీ ఖచ్చితంగా చెప్పను, క్యాప్ కట్ విండోస్ 7 తప్ప ఏదైనా పనికి వస్తుంది. సో లైక్ ఇప్పుడు చెప్పుకోవచ్చు అంటే సో నా వచ్చేసరికి i7 అనమాట. సో i7 8th జనరేషన్. సో ల్యాప్టాప్ ఇది యాక్చువల్లీ. సో i7 8th జనరేషన్ ల్యాప్టాప్ ఇది, విప్రో ఇంటెల్. సో అయితే ఏంటంటే మనకి ఇవన్నీ సపోర్ట్ చేసినా మనకి క్యాప్ కట్ సపోర్ట్ చేయాలంటే దానికి ఖచ్చితంగా మనకి వీపీఎన్ ఉండాలి. సో చూసారు కదా, సో వీపీఎన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అది లేకపోతే మనకి ఏదన్నా వేస్టే. సో సో ఓకే. సో ఎటువంటి లేట్ లేకుండా ఈరోజు మనమైతే మన అద్భుతమైన క్యాప్ కట్ ట్యూటోరియల్ చూసేద్దాం. సో ఈరోజు అయితే మనకి ఏం లేదు. సో క్యాప్ కట్ లైక్ అసలు క్యాప్ కట్ అనేది మనం ఎలా యూజ్ చేయాలి, సో దానిలో ఒక ఫైల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి కానీ ఇవన్నీ అయితే చూపించబోతున్నాం అనమాట. సో దానికైతే మీరు రెడీగా అయితే ఉన్నారనుకుంటున్నాను. సో ఇంకేం లేట్ చేయకూడదు, సో వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్యాప్ కట్ వర్క్ చేయాలంటే మనకి వీపీఎన్ ఆన్లో ఉంటుంది. సో వీపీఎన్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో చూద్దాం ఇది ఏ దేశానికి కనెక్ట్ అవుతుంది ఏంటో. చూస్తుంటే ఇది నెదర్లాండ్స్కి కనెక్ట్ అయ్యేటట్టు ఉంది. సరే ఇది నెదర్లాండ్స్ ఏంటి, యునైటెడ్ అనుకుంటుంది. ఐ థింక్ సో యునైటెడ్ స్టేట్స్కి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎస్, చెప్పా కదా యునైటెడ్ స్టేట్స్కి కనెక్ట్ అయిపోయింది. సో ఓకే, ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మీరు మెసేజ్ చేసేద్దాం. సో ఇప్పుడు చూసారు కదా మనకి కనెక్ట్ కూడా అయిపోయింది వీపీఎన్. సెట్ చూసుకుంటే సో మనకి వీపీఎన్ కనెక్ట్ అయినా మనకి ఇక్కడ సింబల్ వస్తుంది వైఫై దగ్గర. సో వైఫై దగ్గర మనకి సింబల్ వస్తుంది. సో సింబల్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి యాక్చువల్లీ. ఓకే, సో ఓకే చూసారు కదా. సో ఎక్కడైతే మనకి వైఫై సింబల్ దగ్గర ఇక్కడ మనకి ప్రోటాన్ వీపీఎన్ ఇంటర్నెట్ యాక్సెస్ చూసారు కదా వచ్చేసింది. సో ఎస్, సో ఇప్పుడు మనం ఇక్కడ చూసారు కదా ఇదే నా క్యాప్ కట్ అనమాట. సో ఇది వచ్చేసరికి వెర్షన్ ఓల్డ్, బట్ నేను అది ఎంత వాడుతున్నానంటే ఆ వెర్షన్ అంటే ఇష్టం. కొత్తగా వచ్చిన వెర్షన్స్లో కొన్ని పని చేయట్లేదు పీసీకి, లైక్ ఇండియన్ సర్వర్కి. సో అందుకే నేనైతే ఓల్డ్ సర్వరే చూస్ చేసుకున్నాను. సో దానిలో మనకి ఇంకా లడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొన్ని. అందుకే నేనైతే క్యాప్ కట్ ఓల్డ్ వెర్షన్ అయితే చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం అయితే దాన్ని ఓపెన్ చేద్దాం. సో జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే సరిపోద్ది. సో ఇది కంప్లీట్ ఓకే. సో ఇక్కడ టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ వస్తుంది, ఇది కొంచెం టైం పడుతుంది. సో చూసారు కదా, సో టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ అయిపోయాక మనకైతే ఇలా వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ యువర్ కంప్యూటర్ కెన్ రన్ క్యాప్ కట్ స్మూత్లీ అని ఉంటుంది. సో మీ కంప్యూటర్ అనేది క్యాప్ కట్ని స్మూత్లీ రన్ చేయగలరా లేదా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అలాగైతే నేనైతే కన్ఫర్మ్ చేసుకోగలరు. సో ఇక్కడ చూసారు లేదా అని అడగలేదు, యువర్ కంప్యూటర్ కెన్ రన్ క్యాప్ కట్ స్మూత్లీ అంటే నా కంప్యూటర్ అనేది స్మూత్గా రన్ చేయగలదు అని చెప్తాను. సో నేనైతే ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేసాను, ఓకే కొట్టేసాను. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఓకే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మనకి ఇది హోమ్ పేజ్ అనమాట. సో క్యాప్ కట్కి, సో క్యాప్ కట్ మనకి ఇది హోమ్ పేజ్ అనమాట. సో దీన్ని హోమ్ పేజ్ అంటారు. సో ఇది చూసుకుంటే ఇంటర్ఫేస్లో ఇక్కడ పైన మీకు జాయిన్ ప్రోన్ కనపడుతుంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకుంటే మీకైతే మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో మెంబర్షిప్ తీసుకుంటే దీనిలో మనకి ఫిల్టర్స్, యాక్చువల్లీ మెంబర్షిప్ తీసుకున్నాను బట్ మీకు చూపిస్తుంది వేరు కాబట్టి దానిలో మెంబర్షిప్ తీసుకుంటున్నట్టు కనపడుతుంది. సో ఇది నేను యాక్చువల్లీ ఇంకా ఓల్డ్ వెర్షన్ వాడతాను, ఇది కొంచెం న్యూ వెర్షనే. సో ఇదైతే మెంబర్షిప్ అయితే తీసుకోలేదు. సో చూసారు కదా, జస్ట్ అది క్లిక్ చేస్తే మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీకు దీనిలో ఫిల్టర్స్ కానీ కొన్ని ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్ ఏ అయితే మనకి డబుల్ కట్ తీసుకోవాలో అవన్నీ ఫ్రీగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే హోమ్ పేజ్లో ఉన్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్, అంటే దీనిలో కొన్ని శాంపుల్గా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్. సో వీటిల్లో కూడా నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఒక క్లయింట్ ప్రాజెక్ట్ అయితే చేశాను అనమాట. సో క్లయింట్ ప్రాజెక్ట్ లైక్ ఈ ప్రైజ్, సో ఒక నిమిషం. సో ఎస్, సో మీరు చూసారు కదా ఇదైతే ఒక కార్ ప్రాజెక్ట్ ఇది. సో ఇది సింపుల్గా చేసినట్టే ఉంటుంది కానీ చాలా కష్టం ఇది. సో చూసారు కదా, సో ఇదైతే ఒక ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రతిదీ కలర్ గ్రేడింగ్తో పాటు ప్రతిదీ అన్నమాట ఉంటుంది, చూసారు కదా. సో ఇదైతే నేను ప్లే చేయను, కాపీరైట్ వస్తుంది. ఓకే, సో నేనైతే నేను చూపించాను. సో అలా ఇవన్నీ నేను చేసిన ప్రాజెక్ట్స్. ఇప్పుడు కొత్తగా మీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం లేదు,
సో పైన మీకు క్రియేట్ ప్రాజెక్ట్ అని కనపడుతుంది కదా, సో జస్ట్ అది క్లిక్ చేసుకోండి. సో చూసారు కదా, సో నేనైతే ఫుల్ స్క్రీన్ పెడుతున్నా, ఒక నిమిషం. ఎస్, ఫుల్ స్క్రీన్ వచ్చేసింది. ఓకే, సో ఇది మనకి ఇంటర్ఫేస్ అన్నమాట. సో ఇంటర్ఫేస్, సో ఇప్పుడు ఇదంతా మనకి క్యాప్కట్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం ఇన్ గేమ్లో అన్నట్టు ఇన్ యాప్లోకి వచ్చేసాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ వీడియో కానీ లేక ఫోటో కానీ ఏదైతే మీరైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో మెయిన్ లేయర్లో, సో అది ఆ మెయిన్ లేయర్ అంటే మనకి 3 లేయర్స్ డివైడ్ చేసుకోండి. ఒకటి వీడియోకి, ఇంకోటి ఆడియోకి, అండ్ ఇంకోటి సౌండ్ ఎఫెక్ట్స్, లేకపోతే మీ ఇష్టం అది. లైక్ దాన్ని ఏమనొచ్చు అంటే ఓవర్లే అంటారు. సో అలా, సో నేనైతే మెయిన్ లేయర్ అంటే వీడియోస్ కానీ ఇమేజ్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగంటే సింపుల్, మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఆల్రెడీ. సో ఇక్కడ ఇంపోర్ట్ అనేది ఉంటుంది. సో ఇంపోర్ట్, సో దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇంపోర్ట్ కనపడుతుంది కదా. సో జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీకు అయితే ఇక్కడ వీడియోస్ అంటే మీకు ఏది కావాలితే అవి కనపడతాయి. సో హట్లోకి అయితే వెళ్ళండి. సో హట్లోకి అయితే వెళ్ళాక మీకైతే యాక్చువల్లీ ఇవన్నీ వేరు. సో ఇట్లా ఆరెంజ్ అయితే ఓకే, నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చాను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇదేదైతే ఉందో ఇక్కడ మనం చూసుకుంటే దాన్ని మీరు రైట్ క్లిక్ చేయండి, సారీ లెఫ్ట్ క్లిక్ చేయండి. లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఓకే, చూసారు కదా, సో మనకి ఎలా డ్రాగ్ అవుతుందో. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ టైం లైన్ అంటారు దీన్ని. సో టైం లైన్ అనేది ఇలా యాడ్ చేసేయండి. సో అంతే, యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక నిమిషం, ఇది ఇంకా లోడ్ అవుతుంది. స్క్రీన్ రికార్డింగ్లో ఉన్నప్పుడు కొంచెం ల్యాగ్ అవుద్ది, అది అంతే. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు చూసారు కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఇది నేనైతే ఇన్సర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఏం లేదు. సో మీరు కనుక ఇప్పుడు లైక్ ఎడిటింగ్, లైక్ ఇప్పుడు షార్ట్స్ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే మనకి రేషియో అయితే ఎంత ఉండదు కదా. సో మనకి రేషియో అయితే డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి కనుక షార్ట్స్లో ఎడిట్ చేసుకునే రేషియో కావాలంటే, సో ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడ కింద రేషియో అని కనపడుతుంది. సో రేషియో క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఇక్కడ 16:9, 4:3 అలా బోల్డ్ ఉంటాయి. సో ఇక్కడ కనపడుతుంది కదా 19:60. సో ఇదే మనకి ఫాంక్, సారీ క్షమించండి, మనకి షార్ట్స్ ఎడిట్ చేసుకునే రేషియో. సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో సింపుల్, మనకి తెలుగు వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు దాన్ని మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది అయిపోయాక మీరు చూసుకుంటే మనకి ఇక్కడ కిందకు వచ్చేద్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇంపోర్ట్ టిక్ చేసేసుకోండి. సో నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఆడియో ఉంది. సో నేను ఇంకో చెప్పడం మర్చిపోయాను, మీరు ఇంపోర్ట్లో ఇక్కడ చూసుకుంటే మీకు యువర్ ప్రిజెట్స్ అని ఉంటాయి. సారీ, యువర్ ప్రిజెట్స్ అంటే మీకు అది ఇంకా చెప్పలేదు. సో ఇది వేరే ట్యూటోరియల్ చెప్తాను. సో మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ప్రిజెట్స్ అలాంటివి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే స్పేస్ అని ఉంటుంది. ఆ స్పేసెస్లో మీరు అయితే సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది, అది వేరు. అండ్ స్టాక్ మ్యాటర్లో అయితే మీకైతే చూసుకోవచ్చు, చాలా మనకి ఆల్రెడీ ఉన్న స్టాక్ అయితే ఉంటుంది. లైక్ పిక్చర్స్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో యాక్చువల్లీ లోడ్ అవుతుంది, టైం తీసుకుంటుంది అనమాట ఇది యాక్చువల్లీ. సో చూసారు కదా వచ్చేసింది. సో ఇవన్నమాట, దీనిలో చాలా వరకు ప్రోనే ఉంటాయి. సో అవి మీరు మెంబర్షిప్ తీసుకుంటే పోతాయి. సో ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ కూడా ఉంటాయి. సో అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సర్చ్లోకి వెళ్ళి మీరు ఏది కావాలితే అది టైప్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు యూట్యూబ్ అని సెర్చ్ చేశాను. సో యూట్యూబ్ సంబంధించి వస్తాయి. ఓకే, సో చూసారు కదా మనకి ఇక్కడ 2 ఐటమ్స్ కూడా వచ్చేసినాయి ఆల్రెడీ. అబ్బో ఓకే, ఇది చూసారు కదా. సో ఇవైతే మనం వీడియో ఎండింగ్స్లో చూస్తాం కదా. సో అది చూస్తాం కదా. సో అవన్నమాట ఇవన్నీ. అండ్ బ్రాండ్ అసెట్స్ అంటే ఇది కూడా సైన్ ఇన్ అవ్వాలి మీరు. సో ఇవన్నీ వదిలేయండి. సో ఇవైతే మీకు క్లియర్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ దానికి వెళ్తే మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఆడియో అని ఉంది. సో ఆడియో క్లిక్ చేసుకోండి. సో ఆడియో క్లిక్ చేసుకున్నాక ఫస్ట్ మ్యూజిక్. సో మ్యూజిక్లో మనకి ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే ఇది నా ప్రాబ్లం కాదు, ఇది నా వైఫై ప్రాబ్లం, ఇది VPN ప్రాబ్లం కాదు. సో మీ నెట్ అంటే మీరు బ్యాక్గ్రౌండ్లో మెయిన్ ఏ నెట్వర్క్ నడుస్తుందో సో ఆ నెట్వర్క్ కూడా మీకు VPN నెట్ స్పీడ్, ఆ నెట్ స్పీడ్ కలిపి మీకు క్యాప్ పెట్టేస్తుంది. సో వచ్చింది మొత్తానికి. సో మీరు నెట్వర్క్ అక్కడ మీకు క్లిక్ టు ట్రై అగైన్ అవి క్లిక్ చేస్తుంటే వస్తాయి. సో చూసుకోవచ్చు మనకి ఆల్రెడీ రెడీమేడ్ మ్యూజిక్స్ ఉంటాయి. సో మీకు దీనిలో ఫంక్స్ కూడా ఉన్నాయి చూసారు కదా. సో ఫంక్స్తో సహా అన్నీ ఉంటాయి అన్నమాట. జస్ట్ ఇక్కడ మీరు ఏం లేదు, షోర్ట్స్ సాంగ్స్ ఆర్ ఆర్టిస్ట్ అని ఉంది కదా. సో అక్కడ మీరైతే జస్ట్ సాంగ్స్ ఎంటర్ చేసుకుంటే అది ఫంక్స్ కావచ్చు, ఫంక్ కావచ్చు. సో కొన్ని అయితే ఉండవు, కొన్ని అయితే ఉంటాయి అనమాట మనకి ఫంక్స్ కానీ ఫంక్స్ కానీ. సో అలా. సో నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే AI మ్యూజిక్. సో AI మ్యూజిక్లో మీకు ఎలాంటి మ్యూజిక్ కావాలన్నా సో జస్ట్ ఇక్కడ మీ ఐడియా ఇచ్చేయండి అనమాట. సో మీ ఐడియా ఏమైతే ఇస్తారో
సో మీ ఐడియాతో అదైతే జనరేట్ చేసుకుంటుంది. సో అది నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్, దీన్ని ఎస్ఎఫ్ఎక్స్ అంటారు. సో సౌండ్ ఎఫెక్ట్స్. సో ఇదేంటంటే చూసుకోవచ్చు. సో ఇప్పుడు సీన్ ట్రాన్సిషన్, లైక్ ఇప్పుడు ఆ సౌండ్ ఏంటంటే అదిగోండి అలా సౌండ్ వస్తుంది చూసారా. అది మనం చాలా షార్ట్స్లో వింటూ ఉంటాం. సో ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి చేంజ్ అయ్యేటప్పుడు వచ్చే సౌండ్ ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్. సో అవన్నీ మీకు అప్పుడే కాదు ఎగ్జాంపుల్ తీసుకొని రామంటే ఎడిట్ చేయాలంటే లాస్ట్ వన్ వెయిట్ చేయండి. ఫస్ట్ ఏం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అని చూసుకుంటే ఇంకే కీబోర్డ్ టైపింగ్, స్క్రీన్ సెషన్ చాలా అంటే నా చెప్పాలంటే ప్రతి సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది దీనిలో. మీరు వేరే పిక్సెల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అవసరం లేదు. సో జస్ట్ ఇక్కడే అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ కాపీరైట్. సో ఈ కాపీరైట్ ఏంటంటే ఈ మ్యూజిక్ ఏదైతే మీరు చేశారో, సో ఎడిటింగ్ అయిపోయాక జస్ట్ ఈ కాపీరైట్ వరకు వచ్చి చెక్ అని కొట్టండి. సో చెక్ అని కొట్టాక అంటే మనం ఇంత సౌండ్ అట్లేదు. సో దానిలో మీకు ఏదైనా కాపీరైట్ ఉంటే, అంటే మీరు ఎక్స్టర్నల్ ఆడియో లైక్ వేరే వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఆడియో కనుక మీరు ఇంపోర్ట్ చేసుకుంటే, సో అది కాపీరైటా కాదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. కాపీరైట్ అయితే తీసుకోండి, లేకపోతే మళ్ళీ అది మీకు ప్రాబ్లం అవుతుంది, తెలుసు కదా. ఎస్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వస్తాం అసలైన ఆప్షన్ ఎక్స్ట్రాక్ట్ ఆడియో. సో ఎక్స్ట్రాక్ట్ ఆడియో అంటే ఏం లేదు. సో జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న అంటే మీ ఎక్స్టర్నల్గా డౌన్లోడ్ చేసుకున్న వెబ్సైట్స్లో నుంచి ఉన్న ఆడియోస్ జస్ట్ ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ కనబడుతుంది కదా. సో అది క్లిక్ చేశాక మీకు కింద మీకైతే దీనిలో అయితే మీకు మ్యూజిక్ ఇవన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. సో చూసుకున్నారు కదా. సో ఇవైతే మ్యూజిక్. సో ఇవన్నీ మీరైతే సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ బ్రాండ్ మ్యూజిక్ ఇవైతే సైన్ ఇన్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఆడియో కూడా అయిపోయింది, టిక్ పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ అన్నమాట. సో టెక్స్ట్ క్లిక్ చేసుకోండి. సో టెక్స్ట్లో మీకు యాడ్ టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ డిఫాల్ట్ టెక్స్ట్ మామూలుగా టెక్స్ట్ మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. దానిలో ఏంటంటే మీరు ఏం చేయనవసరం. ప్రిసెట్స్లోకి వెళ్తే ఇది కూడా మీరు సైన్ ఇన్ అయితే మామూలుగా కాదు, చాలా అంటే చాలా ప్రిఫెక్ట్స్ వస్తాయి. సో ప్రిసెట్స్ సారీ. సో దానిలో మీరు నచ్చింది చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో చాలా బాగుంటాయి. ఏ ప్యాకేజింగ్ ఇవన్నీ మనకి అవసరం లేదు. సో జస్ట్ సింపుల్గా ట్యూటోరియల్ కాబట్టి అంత డీటెయిల్గా వెళ్తలేదు నేను. సో అమాన్ ఎస్. ఓకే. సో అంత డీటెయిల్గా అయితే నేను వెళ్తలేదు. సో నెక్స్ట్ చూసుకుంటే ఏఐ జనరేట్ ఇది కూడా అవసరం లేదు ఏఐ గురించి. సో ఇది కాల్కి ఏఐ గురించి ఇంకో వీడియో చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే ఎఫెక్ట్స్. సో ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఒకటి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుందో లేదో గుర్తులేదు. ఐ థింక్ సైన్ ఇన్ అవ్వాలనుకుంటా. సో చూద్దాం. సో ఎస్ లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి సైన్ ఇన్ అవసరం. సో జస్ట్ ఇక్కడ మీకు ప్రిసెట్స్ వస్తాయి, అంటే లైక్ ఆల్రెడీ రెడీమేడ్ ప్రిసెట్స్. సో యాక్చువల్ డౌన్లోడ్ అవ్వట్లేదు నేను చెప్పేగా చాలా స్లో ఉందని. సో ఆ ప్రిసెట్స్ వస్తాయి. సో ఆ ప్రిసెట్స్ జస్ట్ మీరు క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్నాక సో అలా మీరు టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు దాంట్లో. ఓకే. సో నెక్స్ట్ చూసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ టెంప్లెట్. ఓకే. సో ఇవి కూడా టెంప్లెట్స్ వస్తాయి. సో అదేమి ఉండదు. సో నెక్స్ట్ ఆటో క్యాప్షన్. సో దీనిలో మీకైతే జస్ట్ మీ లాంగ్వేజ్ ఏంటి ఇచ్చేసి తర్వాత మీరు జస్ట్ జనరేట్ కూడా వేస్తే ప్రతి దానికి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు రాదు, వస్తుందో లేదో అంత ఐడియా లేదు. ఇంగ్లీష్ అయితే నేను ఇప్పుడు వాడతాను. సో ఇంగ్లీష్ అలా వచ్చేస్తుంది అంతే. నెక్స్ట్ చూసుకుంటే లోకల్ క్యాప్షన్స్. సో ఈ లోకల్ క్యాప్షన్స్ అయితే మీరు లడ్స్ ఉంటాయి, లేకపోతే ఇవన్నీ లైక్ యాస్ ఉంటుంది, ఎల్ఆర్సి ఉంటుంది, ఎస్ఆర్టీ, ఇవి గురించి నేనైతే డీటెయిల్గా వెళ్ళాలి, ఇప్పుడైతే అవసరం లేదు. సో అవైతే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టిక్కర్స్లో వెళ్దాం. సో స్టిక్కర్స్లో అయితే మీకు ఏఐ జనరేటెడ్ స్టిక్కర్స్ ఉంటాయి. సో ఇదైతే మీరు డిస్క్రైబ్ చేసుకుని మీకైతే ఏఐ జనరేట్ చేస్తారు స్టిక్కర్స్. సో నార్మల్ స్టిక్కర్ చూసుకుంటే మనకి ఇవైతే వస్తాయి అన్నమాట. చూసారు కదా. సో ఇలాంటి స్టిక్కర్స్ అయితే వస్తాయి మనకి, లైక్ అన్నీ ఉన్నాయి కదా. సో చూసారు కదా, ప్రతి స్టిక్కర్స్ వస్తాయి. జస్ట్ మీరు ఇక్కడ డిస్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ యాక్చువల్లీ నెట్ లేదు కాబట్టి ఏమి రావు, వదిలేండి. సో నెక్స్ట్ బ్రాండ్ స్టిక్కర్స్ అయితే మీకు సైన్ ఇన్ అవ్వాలి. సో నెక్స్ట్ ఎఫెక్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం చూసుకుంటే ఎఫెక్ట్స్ లేకుండా నాకు తెలిసి దాదాపు ఏ ఫాంగ్ షాట్స్ కానీ లేకపోతే ఎడిట్స్ కానీ ఉండవు. దాదాపు కాదు అసలు ఉండవు. ఎందుకంటే ఎఫెక్ట్స్ అనేది మనకి చాలా అంటే ఒక లైక్ ఎలా చెప్పచ్చు అంటే ఒక ఫీల్ వస్తుంది. సో అవి మనకి ఎఫెక్ట్స్లో దొరుకుతాయి. సో చూసుకుంటే మనకి వీడియో ఎఫెక్ట్స్ అంటే వీడియోకే పడతాయి. అండ్ మీరు కనుక మనిషి బొమ్మ తీసుకుంటే మీకు బాడీ ఎఫెక్ట్స్ పనికొస్తాయి. సో బాడీ ఎఫెక్ట్స్ కూడా పనికొస్తాయి. సో అవన్నమాట ఇవి. సో దీని గురించి కూడా అంత డీటెయిల్గా వెళ్తలేదు, ఎందుకంటే అవి కూడా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. ఓకే. సో నెక్స్ట్ ట్రాన్సిషన్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈ క్లిప్ ఉంది. సో దీన్ని అయితే మీరు ఓకే ఇప్పుడు ఈ క్లిప్ టైం లైన్ అంటారు. సో దీన్ని ఏమంటారంటే మనం ఇది కూడా టైం లైన్ పాయింటర్ అన్నమాట. లైక్ తీసుకోవచ్చు మీరు అలాగా. సో మార్కర్ అనుకోవచ్చు, చెప్పుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో దీన్ని ఇలా జరుపుకోవచ్చు, దాన్ని పట్టుకుని డ్రాగ్ చేసి. సో తర్వాత ఇప్పుడు నేను సపోజ్ ఇదిగోండి ఇక్కడ పెట్టాను.
సో ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ లెఫ్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీ కీబోర్డ్లో Ctrl+B కొట్టాలి. సో Ctrl+B కొడితే చూసారు కదా మనకైతే కట్ అయిపోయింది. సో ఇప్పుడు కట్ అయిపోయిందని జస్ట్ డిలీట్ కొట్టేయచ్చు. డిలీట్ కొట్టేయచ్చు అండ్ అన్డో చేసుకుంటున్నాను. సో ఇప్పుడు జస్ట్ మీరు దీన్ని డ్రాగ్ చేయలేరు. సో ఇప్పుడు ఈ మధ్య పార్ట్ ఏదైతే ఉందో నేను దానిలో ట్రాన్సిషన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలాగంటే నెట్ ప్రాబ్లమా గైస్ మీరు చూసారు కదా. సో ఇవైతే మనకి ఇవన్నీ ఎఫెక్ట్స్ అనమాట, ట్రాన్సిషన్. సో దీనిలో నాకు ఒక ట్రాన్సిషన్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను, ఇదిగోండి కనపడుతుంది కదా. సో దాన్ని కూడా మీరు జస్ట్ లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేయడమే. సో డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేయండి. సో ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఆ క్లిప్ ఏదైతే ఉందో ఈ క్లిప్. సో ఆ క్లిప్ చూపిస్తాను. జస్ట్ ఫుల్ స్క్రీన్ కావాలంటే ఏం లేదు, Alt+F కొడితే యాక్చువల్లీ ఇవ్వండి వచ్చేసింది చూసారు కదా. సో Alt+F కొడితే మీకు అయితే ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను చూడండి, ట్రాన్సిషన్ అలాగే ఎఫెక్ట్ అవుద్దు చూసారు కదా. సో ట్రాన్సిషన్ అనేది ఎలా వచ్చిందో మీకు ఫస్ట్ నేను చూపిస్తే అర్థం ఉంది చూసారు కదా. సో అది ట్రాన్సిషన్. సో అది ఒక క్లిప్ నుంచి ఇంకో క్లిప్కి వెళ్తుంది, లైక్ చూడండి ట్రాన్సిషన్ చూసారు కదా. సో అదనమాట. సో అది కావాలంటే మనకి ట్రాన్సిషన్స్ చాలా ఉపయోగపడతాయి. సో అలాగే చేస్తారన్నమాట ప్రతి ఒక్కరు. సో ట్రాన్సిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఈ క్లిప్ అయితే నేను డిలీట్ చేసేస్తాను అండ్ దీన్ని జాయిన్ చేసేద్దాం. జాయిన్ చేయడం అంటే ఏం లేదు, జస్ట్ దీనికి డిలీట్ చేసేస్తే మిస్ అయిపోతుంది ఇమేజే కాబట్టి ఏం కాదు. ఓకే సో నెక్స్ట్ చూద్దాం. సో ట్రాన్సిషన్స్ అయిపోయినాయి. సో ట్రాన్సిషన్స్లో ఇక్కడ కనపడుతుంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు కింద బోర్డ్ అని ఉంటాయి, లైట్ ఎఫెక్ట్స్ అని, మూమెంట్ అని, మాస్క్ అని అన్నీ ఉంటాయి. సో అదనమాట. ఓకే సో ట్రాన్సిషన్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ క్యాప్షన్స్. సో క్యాప్షన్స్ క్లిక్ చేస్తే సో మీకు ఇది పెద్ద డీటెయిల్గా అవసరం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇందాక చెప్పాను కూడా మనకు అది అక్కడ టెక్స్ట్లో ఉంది చూసారు కదా, ఇది సేమ్. ఓకే సో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అదే మనకి ఫిల్టర్. సో నేను యాక్చువల్లీ ఫిల్టర్స్ అంటే మనకు వచ్చేది ఐడియా కలర్ గ్రేడింగ్. సో కలర్ గ్రేడింగ్ గురించి నేనైతే ఇప్పుడు ఏమీ డీటెయిల్గా వెళ్ళాను, ఎందుకంటే అది మామూలు టాపిక్ కాదు, అది బొర్ర హీట్ ఎక్కిపోయే టాపిక్ అది. సో ఇప్పుడు దాని గురించి అయితే నేనేం డిస్కస్ చేయాలనుకోవట్లేదు, దానికి పర్టికులర్గా ఒక వీడియో చేయాలి, మ్యాక్సిమం రేపు ట్రై చేస్తాను. సో యాక్చువల్లీ 10th కాబట్టి కొంచెం వీడియోస్ అనేవి పర్టికులర్గా పెట్టను. సో దట్స్ ఆల్. అండ్ మనకి ఫాలోవర్స్ కూడా అంతేం లేరు. సో జస్ట్ ఎవరో ఒకరికి వెళ్ళిందా, వాళ్ళు చూసారా, వాళ్ళకి ఉపయోగపడిందా చాలు. సో అంతే. సో ఇప్పుడు ఏంటంటే మనకి సో రేపు ట్రై చేస్తాం కలర్ గ్రేడింగ్. సో అది పెద్ద టాపికే, బట్ మనకి అది ఎలా అప్లై చేసుకోవాలో అది మాత్రం ఇప్పుడు చెప్తాను. సో జస్ట్ అది అండ్ సింపుల్గా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ ట్రై చేస్తాను. ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే యాక్చువల్లీ విషయం. సో వచ్చేసింది చూసారు కదా. సో ఇప్పుడు దీనిలో నేను యాక్చువల్లీ అది ఫిల్టర్ డౌన్లోడ్ చేశాను, మూవీస్లో ఉంటుంది. ఐ థింక్ అది యాక్చువల్లీ ప్రో పెట్టేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, అంటే మనీకి పెట్టేస్తాం. షేట్ ఓకే మీకు ఎలాగో చూపించడం వరకే కాబట్టి ఇవ్వండి. ఇది యాక్చువల్లీ నేను డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నాను. బట్ ఏం జరిగిందంటే అది నిన్నే వాడాను, బట్ అప్పుడే ప్రో అంటే మెంబర్షిప్ పెట్టేసాడు. ఓకే సో ఇప్పుడు మళ్ళీ నేనైతే ఒక క్లిప్. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు మనం ట్రాన్సిషన్ ఇంకా ఫిల్టర్స్ రెండింటితో ఆడుకుందాం చూడండి. సో ఇప్పుడు చెప్పగలంటే Ctrl+B కొడితే ఇదిగోండి అలాగే అయిపోయింది. సో జస్ట్ ఇప్పుడు దీన్ని కొంచెం డ్రాగ్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ట్రాన్సిషన్ యాడ్ చేద్దాం, ట్రెండింగ్లోకి వెళ్దాం. సో సో ఇదైతే ఉంది కదా. సో మనం దీన్ని అయితే యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫిల్టర్స్లోకి వెళ్ళి దీన్ని అయితే డ్రాగ్ చేద్దాం, ఇక్కడ పెట్టేద్దాం. సో ఇప్పుడు అది చూసారు కదా. సో క్లిప్లో ఎంత మార్పు వచ్చిందో. సో కాలితే Alt+F కొడితే ఫుల్ స్క్రీన్ చూసారు కదా, ఎంత డిఫరెన్స్ అసలు కలర్ గ్రేడింగ్ మొత్తం మారిపోయింది. సో కొన్ని అయితే మనకి యాక్చువల్లీ ప్రిసెట్స్ ఉంటాయి మనకి, లైక్ ఎందుకంటే ఆల్రెడీ రెడీమేడ్గా ఉంటాయి. ఇవ్వండి అన్నీ రెడీమేడ్ ఫిల్టర్స్, అంటే రెడీమేడ్ కలర్ గ్రేడింగ్ చేసినవే. బట్ ఏంటంటే మీకు ఇంకా కలర్ గ్రేడింగ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే అది కూడా ఏంటో నెక్స్ట్ స్టెప్ అదే చెప్తాను. సో ఇప్పుడు చూడండి మనం ఇది యాడ్ చేసింది ఎలా ఉంటుందో, అది చూసారా. సో ఆ చేంజ్ మీరు గమనించారు కదా. సో అది సో ఇప్పుడు మనం ఇప్పుడు నేర్చుకున్న వాటిలో ఒకటి అప్లై చేద్దాం ఇక్కడ. సో ఇప్పుడు ఈ క్లిక్ దగ్గరనే సెలెక్ట్ చేసిన టైంలో చూసారు కదా. ఇప్పుడు ఆడియో క్లిక్ చేస్తున్నాను, ఇంకా నేను చెప్పే ఎఫెక్ట్స్ గురించి చెప్పే కదా. సో అది క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇది నేను దీన్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. సో ఓకే
చూసారు కదా, క్లిప్ని అయితే ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేస్తాను అంతే, ఏం లేదు. లైవ్ కొంచెం ఎస్, ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో చూసే కదా సౌండ్ ఎఫెక్ట్తో పాటు ఎలా అయితే ఉంటుంది మనకి. సో ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్ ప్రాసెస్ ఏంటంటే మనకు చూసుకుంటే గైస్, సో ఇప్పుడు ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్. సో మనకి ఫిల్టర్స్ కూడా అయిపోయింది, ఫిల్టర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనిలో కూడా మీకు నచ్చినవి అయితే ఉంటాయి, సో మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అడ్జస్ట్మెంట్. సో ఇదే మన లాస్ట్ టాపిక్, బట్ చెప్తున్నా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీ కలర్ గ్రేడింగ్ కావాలంటే ఖచ్చితంగా ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఫిల్టర్స్ ఇంకా అడ్జస్ట్మెంట్, ఈ రెండు చాలా యూజ్ అనమాట, చాలా ఇంపార్టెంట్ మీకు కలర్ గ్రేడింగ్ మంచిగా కావాలనుకుంటే. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే సో జస్ట్ ఎక్కడికి వచ్చాక మీకు కస్టమ్ అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని అయితే నేను ఒకేషన్ సో ఇక్కడికైతే డ్రాగ్ చేసుకుంటాను. ఇది నా ఫేవరెట్ కలర్ గ్రేడింగ్ యాక్చువల్ టిప్ అనమాట. సో నాకు ఇది చాలా అంటే ఇష్టం, చాలా చాలా ఇష్టం. సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళాను. సో అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్ని నేను యాక్చువల్లీ ఎలా ఎడిట్ చేస్తాను, అలాగే ఎడిట్ చేసి మీకు చూపిస్తే చూడండి. మీరు అలాగే చూడండి, నేను టైం ల్యాబ్స్ కూడా పెట్టను. అండ్ ఇక్కడ మీ మౌస్ పాయింటర్ ఇది ఉంది కదా, ఇది ఆ బార్డర్ దగ్గర తెస్తే మీకు ఇలా వస్తుంది. మీరు దానితో కిందకి వెళ్ళి కనుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ కొంచెం పెద్దగా అవుతుంది. సో యాక్చువల్లీ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, అవ్వట్లేదు. ఇది ఏమన్నా ప్రాబ్లమా కాదు. సో ఓకే, లట్ట ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే గైస్, సో అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, సంథింగ్ ఇది అయినట్టుంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఓవరాల్గా మన వీడియో ఎలా వచ్చిందో అనేది చూపిస్తాను. అడ్జస్ట్మెంట్ కానీ కలర్ గ్రేడింగ్ నుంచి ఇంకో వీడియో చేస్తాను. ఓకే, సో ఇది చూడండి. ఎస్, సో ఇప్పుడు వెనకాల మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి పడుతుంది, సో అందుకే నేను యాడ్ చేయట్లేదు. ఓకే, సో ఇదన్నమాట గైస్. సో చూసారు కదా, సో చాలా సింపుల్గా జస్ట్ 22 minutesలో మీకు అయితే చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనమైతే కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలి క్లిప్ నేర్చుకున్నాం. సో ఈ వీడియో కనుక మీరు క్లియర్గా అర్థమైతే నేను చెప్తున్నాగా, సో చాలా ఈజీగా చేసేవచ్చు. సో ఏం లేదు, సో మనం ప్రతి దానిలో ట్రాన్సాక్షన్తో వెళ్ళిన ఎఫెక్ట్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ అవి కట్ చేసుకుంటూ రావాలి. సో షార్ట్ కట్స్ గురించి కానీ కట్స్ గురించి ఇవన్నీ అంటే మొత్తం అన్నీ ఒకే వీడియోలో అవ్వాలంటే అవ్వదు కదా, సో చాలా టైం తీసుకుంటుంది. సో ఇప్పటికి మంచి రిజల్ట్ వచ్చింది చూసారా ఈ కొద్ది గ్యాప్ పని. సో చాలా అంటే బెటర్ రిజల్ట్ వచ్చింది మనం చూసుకుంటే. సో ఇప్పుడు మీకు అయితే ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఆల్ట్ ప్లస్ ఎఫ్ కొడితే మీకు అయితే ఫుల్ స్క్రీన్ వస్తుంది, అండ్ స్పేస్ బార్ కొడితే ప్లే అవుతుంది. చూసారు కదా అంత కలర్ డిఫరెన్స్ ఉందో చూడండి. స్టార్టింగ్ దానికి చూడండి ఎంత డిఫరెన్స్. స్టార్టింగ్ దానికి చూడండి, అది సెకండ్ చూసారా ఎంత డిఫరెన్స్ ఉంది అసలు. ఓకే, సో ఇదన్నమాట. సో చెప్పండి గైస్, ఈరోజు మన వీడియో ఎలా ఉందో చెప్పండి మీరైతే కామెంట్ సెక్షన్లో. సో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేనైతే అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియో కావాలంటే ట్యూటోరియల్ గురించి నెక్స్ట్ అయితే కలర్ గ్రేడింగ్ చేస్తాను. సో మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో అంతే గైస్ ఈరోజు వీడియో. సో బాయ్ అండ్ ఈ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టైం నేను చెప్పిన అనుకుంటా ఈ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి అంతే. ఓకే, సో బాయ్ టాటా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.